ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వస్తే ఇండియాకి వాడి ప్రవర్తన వేరేగా ఉంటుంది. వాడికి బనానా ఇస్తాను అనుకోండి, అరటిపండు ఇచ్చి ఏం చేస్తాడు, తింటాడు. దాన్ని తొక్క తీసి చూస్తాడు డస్ట్బిన్ ఎక్కడ ఉందని. వాడు ఇజ్రాయిల్ డస్ట్బిన్ ఎక్కడ ఉందని చూస్తాడు. డస్ట్బిన్ వాడికి కనబడకపోతే కోట్లు వేసుకుంటాడు. అర్థమవుతుందండి. మీకు ఆశ్చర్యపోతే ఏం వాడు జోలు వేసుకుంటాడు, మళ్ళీ తింటాడేమో అనుకుంటారేమో. ఎక్కడ డస్ట్బిన్ కనబడితే అక్కడ వేస్తాడు వాడు. అది డిగ్నిటీ ఆఫ్ అమెరికా సిటిజన్. మనం ఏం చేస్తాం, ఎక్కడ ఇస్తే అక్కడ ఇసిరేయటమే. బస్సులో పోతా కిటికీలో కూర్చో, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అరటిపండు తింటే ఏం చేస్తారు వాళ్ళు, ఇసిరి బయట పడతారు కిటికీలో. వాడు జారి కింద పడతాడు వాడు. మనకు ఆ ప్రవర్తన లేదు. అర్థమైందండి. ఇట్లాంటి ఎన్నో చెప్పొచ్చు నేను. వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం హెవెన్లీ సిటిజన్స్, పరలోకపు నాగరికులం. అర్థమైందండి. వీ హ్యావ్ టు అబాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. అంటే పరలోకంలో ఉంటూ ఈ ఇహలోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి లోబడి ఉండాలి, లోబడిన వారముగా ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వస్తే ఇండియాకి వాడి ప్రవర్తన వేరేగా ఉంటుంది. వాడికి బనానా ఇస్తాను అనుకోండి, అరటిపండు ఇచ్చి ఏం చేస్తాడు, తింటాడు. దాన్ని తొక్క తీసి చూస్తాడు డస్ట్బిన్ ఎక్కడ ఉందని. వాడు ఇజ్రాయిల్ డస్ట్బిన్